నమస్తే అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము. మాది వచ్చి చామంతులు స్పెషల్. మాది ఇక్కడ మా దగ్గర చామంతులు వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని కలర్స్. నెక్స్ట్ ఒక్కొక్క మొక్క ఒక కుండీలో పెట్టి ఇలా అందంగా బాల్స్ లా తయారు చేసాం మేము. మన దగ్గర చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఒక మొక్క 300 నుంచి 3000 రూపాయల వరకు ఇక్కడ మొక్క ఉంది చామంతి. నెక్స్ట్ ఇది బుకేస్ కింద ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇది 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి, 5వ తారీఖు వరకు ఉంటుంది. మంచి క్రౌడ్ అయితే బాగా వస్తున్నారు, సేల్స్ అయితే బాగుంది సార్. మొక్క కాస్ట్ 300 నుంచి 3000 వరకు ఉంది సార్ మన దగ్గర ఒకటే అండి చామంతి. మాది స్పెషల్, ఒక కుండీలో ఒక మొక్కే ఉంటది, అందంగా బంతిలా ఉంటది మీకు. హాయ్ సార్, మా దగ్గర అన్ని చెట్లు ఉన్నాయి. మనకు పూలు, పళ్ళు, గార్డెనింగ్, క్రోటన్స్ అన్నీ ఉంటాయి. గ్రాస్ ఏవైనా మనకు గార్డెనింగ్ గురించి కావాలంటే అది అన్ని దొరుకుతాయి సార్. టాప్ మన టెర్రస్ గార్డెన్ చేయడానికైనా, ఫ్లోర్ గార్డెన్ చేయడానికైనా అన్ని రకాల గార్డెనింగ్ చేస్తాము, మెయింటెనెన్స్ చేస్తాము. మన దగ్గర హైబ్రిడ్ మామిడి పండ్లు, రుద్రాక్షము, అవి అన్ని రేర్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు దొరికిన వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది మాదేమో కీసర గుట్ట అండి. కీసర కట్టమ్మైసమ్మ చెరువు పక్కనే ఉంటుంది మా నర్సరీ. అక్కడ ఏమో 6 ఎకరాలు ఉన్నాయి. దానికన్నా కొంచెం ముందు రంగాపురంలో ఒక నర్సరీ ఉంది, అక్కడ 6 ఎకరాలు ఉన్నాయి. మా దగ్గర మీకు ప్రతి మొక్క దొరుకుతుంది. ఫ్లవరింగ్, ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయండి మా దగ్గర. స్టార్టింగ్ ఇక్కడ అంటే మనకు రేట్స్ కొంచెం ఉండేయండి. అక్కడేమో హోల్సేల్ ప్రైజింగ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ మేము ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ దాని గురించి వచ్చాము కాబట్టి, ప్లస్ మా లేబర్స్ ఛార్జెస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం 20% ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ. 3rd డే సార్ ఇది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడనే పెడతాం. ఇదే స్టాల్ 16-17 ఉంటుంది మాది. ప్రతి సంవత్సరం పెడతాం సార్. సంవత్సరానికి 2 సార్లు అయితే ఆ 2 టైమ్స్ కూడా మేము ఇక్కడికి వస్తామండి. గ్రోమోర్ ఫుడ్ నర్సరీ ఇది వంటి మామిడి దగ్గర ఉంది. కరీంనగర్ హైవేలో వంటి మామిడి లక్ష్మకపల్లి అని ప్లేస్ ఉంది, అక్కడ ఉంది. మన దగ్గర అన్ని ఇండోర్, అవుట్డోర్ ఫ్లవర్ ప్లాంట్స్, తర్వాత బోన్సాయి ప్లాంట్స్, తర్వాత సక్యులెంట్, క్యాక్టస్, క్రీపర్స్, రోజెస్ అన్ని వెరైటీ మేము మెయింటైన్ చేస్తాం. టోటల్ 70 ఎకర్ ల్యాండ్ లో మా నర్సరీ ఉంది. మేము ఒక 20 years నుంచి పెడుతున్నాం. ఈ మంత్ నుంచి 5 days ఉంటుంది స్టాల్ ఇక్కడ. అంటే ఇది
పబ్లిక్ ప్లేస్ కదా, నెక్లెస్ రోడ్ ఇక్కడ పీపుల్స్ ప్లాజా అంటారు దీనికి, సిటీ మధ్యలో ఉంటది కాబట్టి డిస్ప్లే కమ్ సేల్ అన్ని రాష్ట్రాల నుంచి జనాలు వస్తారు. పూనా నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర త్రూఅవుట్ మహారాష్ట్ర ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ లోకల్ నుంచి కూడా అన్ని వెరైటీ ప్లాంట్స్ మేము ఇక్కడ మెయింటైన్ చేస్తాం. కానీ వేరే పార్టిసిపెంట్ కూడా వస్తారు. ప్రతి ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అన్ని జాగా నుంచి ఒకటే టైంలో వస్తే కస్టమర్ కూడా పీపుల్స్ ఎవరైతే ప్లాంట్స్ లవర్ ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ మేము పెడతాం, ప్లస్ చాలా మంది పెడతారు. ఇది ఒక్కొక్కటి 600 చెప్పారండి, రెండు అయితే 500. అన్ని కలర్స్ ఉన్నాయి, మొత్తం 2000. అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని సైజెస్ లో ఉన్నాయి. చామంతి అండి, చామంతిలో ఒక టైప్. చామంతిలో అన్ని కలర్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి, అన్ని సైజెస్ ఉన్నాయి. సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని ఇక్కడ. రెండు ఉన్నాయండి, రెండు ఉన్నాయి. ఇది 1 month ఉంటుందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, మొత్తం ఇవన్నీ బడ్స్ అన్ని ఫ్లవర్స్ అవుతాయి. 1 month వరకు వస్తాయండి. కానీ ఎక్స్పెక్ట్ చేయని కలర్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. అందరూ బొకేస్ ఇస్తారండి, బొకేస్ బదులు ఇలాంటివి ఇస్తే బాగుంటుంది. హాయ్ అండి, మాది బృందావన్ నర్సరీ అండి. 15th నర్సరీ మేళాలో స్టాల్ నెంబర్ 36 and 37లో రన్ చేస్తున్నాము. సో మాది బేసికలీ లోకల్ హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ ఏరియాలో ఉంటాము. సో మేము బేసికలీ మా ఫేమస్ ఐటమ్స్ ఏంటంటే ఫ్రూట్ వెరైటీస్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయండి మన దగ్గర. ఒకటే సింగిల్ ప్లేస్లో మల్టిపుల్ ప్లాంట్స్ చూడాలంటే మా నర్సరీకి విజిట్ అవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గర మా దగ్గర ఉన్న వెరైటీస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక మ్యాంగోలో 20 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి. రేర్ కలెక్షన్స్ ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, పీనట్ బటర్ అని, మౌత్ ఫ్రెషనర్, మెస్వాక్ ప్లాంట్ అని. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. నోని ఫ్రూట్, మెడిసినల్ ప్లాంట్, మహాకోటి దేవ అని. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా రెగ్యులర్గా మనం టెర్రస్ గార్డెనింగ్ కోసం వాటికి వాడుకునేటట్టు కూడా అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ దొరుకుతాయి ఇక్కడ. మీరు ఒకసారి చూస్తా అంటే చూడొచ్చు ప్లాంట్స్ కావాలంటే.
నమస్తే అండి. అది సప్తగిరి నర్సరీ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరిగే మొక్కల ప్రదర్శనకి కడియం నుంచి వచ్చామండి. అది రాజమండ్రి లోకల్ కడియం, ఈస్ట్ గోదావరి. కొన్ని రకాల పళ్ళ మొక్కలు తెచ్చి ఇక్కడ ఈ స్టాల్లో పెట్టడం జరిగింది. మా కస్టమర్లు చాలామంది వచ్చి నిన్న ఇవాళ చాలా వరకు కొనేసారు, అయిపోయినాయండి. చాలా మొక్కలు అమ్మేసాం, కొద్దిగా ఉన్నాయండి, ఇవి కూడా సేల్ చేస్తాం. మంచి రకాలు తెచ్చామండి ఆల్రెడీ. ఇదిగోండి నెంబర్ 1 బెనిసన్ వెరైటీలో నెంబర్ 1 ఫ్లవరింగ్తో తెచ్చామండి ఇది. అలాగే ఇది వచ్చండి కొబ్బరి మామిడి, కోకోనట్ మ్యాంగో అంటారండి ఇది కూడా ఫ్లవరింగ్తో తెచ్చామండి. అలాగే ఇదిగోండి జంబో వాటర్ యాపిల్ అంటే ఫ్లవరింగ్తో వచ్చినాయండి. నిమ్మకాయలు అయితే కాయలతోనే తెచ్చామండి, నిమ్మకాయలు కూడా. అలాగే పాల సపోటా అండి, ఇదిగోండి రెడ్ పనస అండి, ఇది పనసలో రెడ్ జాక్ ఫ్రూట్. అలాగే వియత్నాం సూపర్ ఎర్లీ తెచ్చామండి, అబ్యూ తెచ్చామండి, బర్బరా తెచ్చామండి. ఇదిగోండి సరార్దర్ కాటన్ నేరేడు అని చెప్పానండి, ఎస్పెషలీ మంచి నేరేడు అండి ఇది. ప్రతి ఇంటి దగ్గర ప్రతి కుండీలోను ప్రతి ఒక్కరు పెంచుకోదగ్గ నేరేడు మొక్క అనమాట అండి. చాలా ఆనందపడి నేరేడు మొక్క అండి ఇది, మంచి రకం. అలాగే ఈ వాటర్ యాపిల్స్ కూడా చూడండి, మెచ్యూర్ ప్లాంట్స్ ఓన్లీ ఫ్లవరింగ్తో తెచ్చామండి ఇది. ఇటువంటి రకాలన్నీ కూడా ఈ మిద్దె గార్డెన్ ప్రేమికులకి, అలాగే మొక్కల లవర్స్కి, ఫామ్ హౌస్ వారికి కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ మొక్కలన్నీ తేవడం జరిగిందండి. అలాగే మన కోడూరు బత్తాయి కూడా తెచ్చామండి, ఇదిగోండి ఇది కూడా రెడీ టు ఫ్లవరింగ్ అండ్ పిందెలతో తెచ్చామండి కోడూరు బత్తాయి. అలాగే అమెరికా దేశానికి చెందిన టామీ ఎట్కిన్స్ అండి, ఇదిగోండి ఇది టామీ ఎట్కిన్స్ అండి, ఇది చాలా మంచి రకం, యుఎస్ వెరైటీ అండి, ఫ్లోరిడా వెరైటీ. అలాగే ఇది నామ్ దాక్మే గోల్డెన్ మ్యాంగో అండి, ఈ గోల్డెన్ మ్యాంగో కూడా థాయ్ వెరైటీ మంచి రకం అండి ఇది. హాయ్, అది అందరికీ నమస్తే అండి. జై కిసాన్ నర్సరీ అండి, మేము కడియం నుంచి వచ్చాం. మా నర్సరీలో వచ్చేసి ఫ్రూట్ వెరైటీస్లో బ్లాక్ గోవా ఉందండి, తర్వాత ఇది రెగ్యులర్ వెరైటీ అలహాబాద్ సఫేదా ఉందండి, తర్వాత తైవాన్ పింక్ ఉందండి, తర్వాత కొత్త వెరైటీ జపాన్ రెడ్ డైమండ్ గోవా ఉందండి, తర్వాత దాంతోపాటు పూజకి సంబంధించి తులసి మొక్కలు ఉన్నాయి, తర్వాత మహాబెలో ఉందండి, మహాబెలో ఉంది, తర్వాత ఏకబెలో ఉంది. తర్వాత మా దగ్గర ఫ్రూట్ వెరైటీస్ అన్ని గ్రాఫ్టింగ్ వెరైటీస్ అండి, అన్ని ఇప్పుడే ఈల్డింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇది వచ్చేసి యాపిల్ బేర్ అండి, తర్వాత ఇదేమో మల్బెరీ, తర్వాత స్టార్ ఫ్రూట్ అండి, స్టార్ ఫ్రూట్ కూడా ఇది కాయలతో ఉంటుందండి. తర్వాత ఇది వచ్చేసి ఇది అన్నా యాపిల్ అనమాట అండి, ఇది హాట్ క్లైమేట్ లో కూడా కాస్తుందండి. తర్వాత ఇంకా లక్ష్మణ్ ఫలం అని, తర్వాత పనస కూడా ఈల్డింగ్ తో ఉంటుందండి. పనస మీకు శాంపిల్ చూపిస్తాను, ఈ పనస కూడా ఈల్డింగ్ తో ఉంటుంది అనమాట అండి. మొత్తం అంతా మంచి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అనమాట అండి. తర్వాత మన దగ్గర సీడ్లెస్ లెమన్ ప్లాంట్ కూడా ఉందండి, ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉందండి. ఇది రైతులు కూడా ఎక్కువగా తోటలు వేస్తున్నారు, ఎక్కువ ఈల్డింగ్ వస్తుందని. ఇది లాస్ట్ ఇయర్ మా దగ్గర తీసుకెళ్ళిన కస్టమర్స్ వాళ్ళ నైబర్స్ అందరూ వచ్చి తీసుకుంటున్నారండి.
హాయ్ హలో. ఇప్పుడు నా దగ్గర కొన్ని రేర్ వెరైటీస్ నా దగ్గర లేవు. అవి ఈసారి మంచి మంచి సిక్కిం వాళ్ళు స్టాల్ పెట్టారండి. వాళ్ళ దగ్గర చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి. అంటే నేను ప్రతిసారి వస్తాను కానీ వాళ్ళ స్టాల్ నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళ దగ్గర అమెరిలిస్ కానీ ఇంకా రకరకాల లిల్లీస్, అసలు ఆ పేర్లు కూడా నాకు తెలియదు. కొన్ని లిల్లీస్ అయితే వాళ్ళ ఫొటోస్ చూపించారనమాట. వాళ్ళ ఏరియాలో పెరిగే లిల్లీస్ అనమాట. అవన్నీ నేను తీసుకున్నా. ఆ బల్బ్స్ అవన్నీ తీసుకున్నా, లిల్లీస్ అలాంటివన్నీ. మళ్ళీ ఎజాలియా ఒకటి బయట చాలా కాస్ట్లీ ఉందండి. ఇక్కడ నాకు ఒక చోట బాగా దొరికింది. అది కూడా సిక్కిం వాళ్ళ స్టాల్లో 150 రూపీస్కి చిన్న కవర్లో దొరికాయి. అవి ఒక 4 కలర్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ల్యాంటన్ మందారం అని వస్తున్నాయి, దాంట్లో ఒక 2 కలర్స్ తీసుకున్నాము. అంటే నా దగ్గర లేవు కొంచెం అలాంటివన్నీ. పెద్ద గార్డెన్ అయితే ఉంది కానీ అవి కొంచెం నాకు వెరైటీగా అనిపించి తీసుకున్నాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు విమల. 21 పికిల్స్ అండి. మాది హోమ్మేడ్ పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, పౌడర్స్, వడియాలు ఉంటాయండి. దంచిన కారం వాడతామండి మేము పికిల్స్కి. మెయిన్ మన పికిల్స్కి కావాల్సింది ఉప్పు, కారం, ఆయిల్ అండి. ఆయిల్ వచ్చి అన్రిఫైన్డ్ ఆయిల్. కారం వచ్చి గుంటూరు, వరంగల్, కర్ణాటక 3 కాయలు తీసుకుని తొడమలు తీసి తడిబట్టితో తుడిసి రోకలతో దంపిస్తామండి. మనం పికిల్స్లో ఎటువంటి హానికరమైనవి ఏమీ ఉండవు. ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్ ఏం లేకుండా న్యాచురల్ ప్రాసెస్ తోటి మన అమ్మమ్మలు, మన బామ్మలు వీడంతా ఎట్లా చేశారో అదే ప్రాసెస్ తోటి ఇప్పుడు మనం చేస్తున్నాము. మేము ఏది తింటామో అదే మా కస్టమర్స్కి ఇద్దామని మా మదరు నేను చేస్తామండి. వెజ్లో వచ్చి 21 ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ వచ్చి 7-8 ఐటమ్స్ ఉంటాయండి. కారపొళ్ళు ఉన్నాయి, పల్లి పొడి, ములగాకు పొడి, కరివేపాకు, వెల్లుల్లి కారం, ఫ్లాక్ సీడ్స్, కాకరకాయ కారం, నల్ల కారం, వెల్లుల్లి కారం అట్లా ఉంటాయండి. కారం కూడా ఉంటుంది. మేము పికిల్స్కి వాడే కారమే ఇక్కడ మేము సేల్ చేసేది. వడియాలు ఉంటాయండి, గుమ్మడి వడియాలు, మజ్జిగ మిరపకాయలు, రేగుపళ్ళు వడియాలు, సగ్గుబియ్యం వడియాలు అట్లా. వెజ్లో వచ్చి 21 ఐటమ్స్ అండి. ఉసిరికాయ, ఆవు, నిమ్మకాయ, దబ్బకాయ, టమోటా, పండుమిర్చి, గోంగూర, అల్లం, నిమ్మకాయ, మామిడికాయ తొక్కు, మామిడికాయ ఉంటాయండి. ఇట్లాగే అన్నీ కూడా ఇంట్లోనే చేస్తామండి. మరి కొరియర్ సర్వీస్ ఉంటుంది, ఎక్కడికైనా సరే డెలివరీ. అది ఆన్లైన్ స్టోర్ అండి. మరి వెబ్సైట్ వచ్చి www.21pickles.com. మేము ఇప్పటికి 10-11 టైమ్స్ వచ్చామండి. మాకు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. మాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాదంతా ఫామ్ బేస్డ్. కొన్ని వచ్చి మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా ఫామ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని బయట కస్టమర్స్, రైతు ఫార్మర్స్ దగ్గరే మేము తీసుకుంటామండి.